సో మనం ఈ వీడియోలో మనం P&L అనాలిసిస్ చేద్దాము. screener.in లో మనం TCS అనే ఎగ్జాంపుల్ తీసుకుందాము. మనం ఎప్పుడైనా కానీ మనం కన్సాలిడేటెడ్ ఫిగర్స్ చూడాలి కంపెనీకి సంబంధించినవి, ఎందుకంటే ఆ కంపెనీకి సంబంధించిన బిజినెస్ ఉంటుంది, దాని తోడుగా సబ్సిడీస్ కంపెనీస్ కూడా ఫిగర్స్ కూడా ఇందులో యాడ్ అవుతాయి అనమాట. సో మనం ఎప్పుడైనా కన్సాలిడేటెడ్ ఫిగర్స్ అనేది చూసుకోవాలి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సేల్స్ ఓకేనా, మనకి ఎవ్రీ ఇయర్ 2014 మార్చ్ నుంచి 2025 వరకు ఎవ్రీ ఇయర్ మనకి సేల్స్ అనేది కన్సిస్టెన్సీగా ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది అనమాట. చూసుకున్నట్లయితే దాని తోడుగా మనకు ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా మీరు కన్సిస్టెన్సీగా ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది, ఎబిటా కూడా. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ కూడా మనకి కన్సిస్టెన్సీ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అండ్ నెట్ ప్రాఫిట్ చూసుకున్నా కానీ 2014 లో మనకి అరౌండ్ 19,332 crores జనరేట్ చేస్తే ఇప్పుడు మార్చ్ 2025 లో 48,797 crores అనేది జనరేట్ చేయడం జరిగింది అనమాట. సో ఇది ఎప్పుడైనా కానీ సేల్స్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ అవుతూ ఉండాలి కంపల్సరీ, అండ్ నెట్ ప్రాఫిట్స్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ కంపల్సరీ ఇంక్రీజ్ అవుతూ ఉంటే మనకి ఇట్ ఈస్ ఏ గుడ్ పారామీటర్ టు అనలైజ్ కంపెనీ. ఓకేనా, ఏ కంపెనీ అయినా ఒక బిజినెస్ చేస్తుందంటే వాళ్ళకి రెవెన్యూస్ ఎలా ఉన్నాయి, సేల్స్ ఎలా ఉన్నాయి, ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో ఇది మనం కంపెనీ P&L అనాలిసిస్ చేస్తే ఈ రెవెన్యూస్ కానీ, ఆపరేటింగ్ ప్రాఫిట్స్ కానీ, అండ్ ఇక్కడ నెట్ ప్రాఫిట్స్ కానీ, అదర్ ఇన్కమ్స్ ఉన్నాయి, అక్కడ నుంచి ఎంత రెవెన్యూస్ అనేది వస్తున్నాయి అనేది మనం చూసుకోవచ్చు అనమాట. సో మనం ఇలా మనకి ప్రాఫిట్ అండ్ లాస్ మనము అనలైజ్ చేసుకోవచ్చు. అండ్ ఈపీఎస్ కూడా ఉంది ఇక్కడ మనకి. ఈపీఎస్ ఎండింగ్ పర్ షేర్ ఎంత 2024 లో మనకి ఎండింగ్ పర్ షేర్ ఎంత ఉంది అనేది, 2025 మార్చ్ ఎండింగ్ పర్ షేర్ ఎంత ఉంది అనేది కూడా చూసుకోవచ్చు. అంటే ఒక షేర్ కి ఎంత ప్రాఫిట్ జనరేట్ చేస్తుంది అనేది మనకి ఎండింగ్ పర్ షేర్ అనేది మనకి అర్థం చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి ఇలా మనం P&L అనాలిసిస్ చేస్తాము. వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి అండ్ మర్చిపోకుండా ఫాలో అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి.